పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పుతో రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను హరీష్ అభినందించారు. కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండవ దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడవ దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు.